కాబట్టి దేవుని సంగమ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో జరిగించినటువంటి విమోచన కార్యము ద్వారా మనము దేవునికి ప్రియమైనటువంటి పిల్లలం. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి సిలువలో ఆయన గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించారు. అది విమోచన కార్యం. విమోచన అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. విమోచన అనే మాట బానిస బ్రతుకుల్లో నుంచి వచ్చినటువంటి మాట. బానిస బ్రతుకుల్లో నుంచి ఒకనాటి దినాలలో సమాజంలో, ఈనాటి సమాజంలో మనం చూస్తున్నట్టుగా పశువుల సంతకు వెళ్ళి పశువులను అమ్మి కొనుక్కొని, ఎలాగైతే మార్కెట్లో యొక్క వ్యాపారం జరుగుతుంటుందో కొనుక్కొని అమ్ముకునే విధంగా ఒకనాటి దినాల్లో మనుషులను కూడా అమ్మడం కొనుక్కోవడం జరిగేది. మన ఇంటిల్లపాదికి సేవలు అందించడానికి ఒక ఆరోగ్యవంతుడు, శక్తివంతుడు, బలవంతుడైనటువంటి ఒక వ్యక్తిని మార్కెట్కి వెళ్ళి మనము ఆ యొక్క బానిస సంతల్లో కొనుక్కొని తెచ్చుకొని, ఆ యొక్క మన ఇంటిలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సేవలు చేయటమే. బట్టలు ఉతకటం, అంటులు తోమడం, ఇక ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తే వారి కాళ్ళు గడగడం, ఇంకా పగలంతా పని చేయాలి. ఇంటి అవసరతలన్నీ వారు సిద్ధపరచాలి, నీళ్లు మొయ్యాలి బయట నుంచి. ఇక వారు ఒక భయంకరమైనటువంటి పని. అలాంటి సమయంలో ఆ ఇంటి యజమానుడు వారికి తిన్నావా, ఎలా ఉన్నావు అని అడగడం ఉండేది కాదు. పట్టించుకునేవారు కాదు, పని చెప్పేవారు, చాలా బాధ పెట్టేవారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో అతను అలా ఉంటున్నప్పుడు ఎవరైనా పక్కవారు చూసి, ఆ ఇంటి యజమానుడు ఇతన్ని చాలా బాధ పెడుతున్నాడు, ఇతని చేత చాలా పని చేయించుకుంటున్నాడు, సరైన తిండి పెట్టడం లేదు అని ఒకవేళ అయినా జాలిపడి ఆ వ్యక్తిని ఆ యొక్క యజమానుడి చేతిలో నుంచి బయటకు తీసుకురావాలి అంటే, ఆ వ్యక్తి యజమానుడు ఆ సంతలో అతను ఎంతకైతే కొనుక్కున్నాడో అంత విలువ చెల్లించి అతని యొక్క యజమాని చేతుల్లో నుంచి అతన్ని విడిపించాలి. అలా విడిపించి అతనికి స్వేచ్ఛను ఇవ్వాలి. మనం కూడా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పాపపు బంధకాల్లో మనం బంధించబడ్డాం. మరణం అనేటువంటి సంకెళ్ళతో మనం బంధించబడ్డాం. మన యొక్క జీవితాల్లో మరి సాతాను యొక్క అధికారానికి లోబడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే మన యొక్క పాపాల నుండి మనల్ని విడిపించటానికి, సాతాను యొక్క అధికారం నుండి మనల్ని విడిపించటానికి, పాపం వలన వచ్చేటువంటి ఆ మరణపు పరిస్థితుల నుంచి మనల్ని విడిపించటానికి దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు, తన శరీరాన్ని మన కొరకు నలుగుగొట్టుకొని మనను విమోచించారు, మనకు విడుదలను కలుగు చేశారు. కనుక మనము దేవునికి ప్రియమైనటువంటి పిల్లలము. యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క 43వ అధ్యాయంలో, యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయంలో ఆ మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు మనల్ని విమోచించాడు. ఒక బానిసను ఆ యొక్క బానిస బ్రతుకులో నుంచి ఎలాగైతే విడిపిస్తామో అలాగనే మనం కూడా బానిసలుగానే బ్రతికాం. పాపానికి బానిసలమైపోయాం మనం. సాతానుకు బానిసలంగా బ్రతుకుతున్నాం మనం. ఇకపోతే పాపపు బంధకాల్లో బానిసలంగా బ్రతుకుతున్నాం మనం. దేవుడు మనలను విమోచించాడు. ఆ కిందకి వెళ్తే, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం అంటాడు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. మనము దేవునికి చెందిన వారము. దేవుడు మనకు వెల చెల్లించి ఆ యొక్క బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. ఏంటి వెల అంటే, దేవుడు తన ప్రాణాన్నే మన కొరకు వెలగా
పెట్టాడు. తన అమూల్యమైన రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని మన కొరకు ఇచ్చి ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. కనుక మనము దేవునికి సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరము? విలువ పెట్టి కొనబడిన వారము. మనము దేవునికి ప్రియమైన పిల్లలము. మనము దేవునికి ప్రియమైనటువంటి పిల్లలము. కనుక మనము దేవుని యొక్క గుణగణాలు కలిగి దేవుని మాదిరి ఈ లోకంలో జీవించాలి. మనము ఎవరికి పిల్లలము? దేవునికి పిల్లలము. ఈ దినాన్ని నా పిల్లలు చూస్తే, నా పెద్ద కుమార్తెని చూస్తే నన్ను చూసినట్టే ఉంటుంది. పాస్టర్ గారు ఆయన ఎక్కడైనా కనబడితే, పాస్టర్ గారు అమ్మాయిలా ఉందేటి అని స్పష్టంగా తెలిసిపోద్ది. నా పోలికలు ఉంటాయి, నా గుణగణాలు అన్నీ ఉంటాయి. మా చిన్న పాపను చూస్తే వాళ్ళ అమ్మగారులాగే ఉంటుంది. ఎక్కడైనా అమ్మాయి కనబడితే పాస్టమ్ గారు అలా ఉందేటి అన్నట్టు. అంటే ఈ దినాన్ని మనము దేవుని పిల్లలం కనుక మనము దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండాలి. దేవుడు ఈ భూమి మీద ఎలాగైతే జీవించారో మనం కూడా అలాగున జీవించాలి. అలా జీవించాలి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో, ఆ యొక్క లేఖన భాగంలో మొదటి ఆ వచనంలో కూడా అదే మనం చూస్తున్నాం. మీరు దేవునికి ప్రియమైనటువంటి పిల్లలు, మీరు దేవుని పోలి నడుచుకొనండి. నడుచుకోవడం అంటే జీవించండి అని. దేవుని పోలి అంటే దేవుని మాదిరిగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మనము దేవుని మాదిరి జీవించినప్పుడు మన జీవితాలు ఈ భూమి మీద జై జీవితాలుగా ఉంటాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించేటువంటి జీవితం మంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం మీకు తెలుసు, నేను చదువుతూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, మీరు బైబిల్ తిరగేయకండి. 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఏమంటారంటే, నేను లోకాన్ని జయించాను. ఈ దినాన్ని మనము దేవుని మాదిరి ఈ లోకంలో జీవిస్తే మనము లోకాన్ని జయిస్తాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షణ అంటే మనము లోకాన్ని జయించాలి. దేవుడు లోకంలో నుండి మనలను బయటకు తీసుకుని వచ్చాడు. ఈ లోకాన్ని మనము జయించాలి. దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. ఇక రెండవది ఏంటంటే, మనము దేవుని మాదిరి జీవించినప్పుడు మనము దేవునిలో ఆయన ఎటువంటి పరిపూర్ణతని కలిగి ఉంటాడో అట్టి పరిపూర్ణతను మనము కలిగి ఉంటాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక పరిపూర్ణతను మనం పొందుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 48వ వచనంలో ఏమంటాడంటే, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు పరిపూర్ణులుగా ఉంటాము మనము అంటే, మనము క్రీస్తు మాదిరి లోకంలో జీవించినప్పుడే మనము పరిపూర్ణులుగా ఉంటూ ఉంటాం. ఈ రెండు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణలో ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఒక ప్రక్క మనము లోకాన్ని జయించాలి, మరి యొక్క ప్రక్కన మనము మన యొక్క పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడుగా ఉంటున్నాడో అట్టి పరిపూర్ణతను మనము ఈ లోకంలో కలిగి ఉండటానికి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఏమంటాడంటే, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనము ఎదుగుదుము. అంటే క్రీస్తులాగా ఉండటానికి అన్ని విషయాల్లో మనము ఎదిగినప్పుడే ఆ పరిపూర్ణతలోనికి మనము వస్తూ ఉంటాం. కాబట్టి దినాన్ని క్రీస్తు మాదిరి మనము జీవిస్తే లోకాన్ని జయిస్తాము. మనము ఒక మంచి పరిపూర్ణతలోనికి, ఆయనలో ఉండే పరిపూర్ణతలోనికి మనము పరిపూర్ణులుగా ఉంటూ ఉంటాం. అప్పుడే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమించాడు. లోకాన్ని అంతటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, అందరినీ ఆయన ప్రేమిస్తాడు, అందరినీ ఆశీర్వదిస్తాడు. మనల్ని ఎలాగైతే ప్రేమించి ఆశీర్వదిస్తూ ఉన్నాడో లోకంలోనూ ఉన్న వాళ్ళని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు ఆయన. వర్షం పడినప్పుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, అంటే రక్షణ పొందుకున్న వారి మీద, రక్షణ పొందుకున్న వారి మీద, లేని వారి మీద కూడా ఆ వర్షం సినుగులు పడుతూ ఉంటాయి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్య వెలుగు మన మీద పడతాయి, బయట వారి మీద కూడా పడుతూ ఉంటాయి. దేవుని ప్రేమ అందరి మీద ఉంటుంది. కానీ వారికి మనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే,
వారికి లేనిది మనకున్నది ఏంటంటే స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. స్వాస్థ్యాన్ని మనకు ఇచ్చాడు. ఈ దినాన్ని దేవుని యొక్క స్వాస్థ్యానికి మనము వారసులం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయంలో మనము 4-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటే అక్కడ మనము స్వాస్థ్యమునకు వారసులం అని చెప్తూ, ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అని చెప్తూ ఉంటాడు. అది క్షయము కానటువంటిది, ఎప్పుడు కూడా నిత్యము ఉండేటువంటి స్వాస్థ్యం అది. అది నిర్మలమైనటువంటిది. ఇంకా అక్కడ ప్రశాంతత, నెమ్మది, సమాధానంతో కూడిన పరిస్థితి. ఇంకా అది లేదు, ఇది లేదు, నాకు ఈ బలహీనత ఉంది, కష్టం ఉంది, ఈ సమస్యలున్నాయి, ఆకలని, దప్పికని లేనటువంటి నిర్మలమైనటువంటి పరిస్థితి అక్కడ. అది వాడబారినటువంటిది. అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంటే నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేని ద్వారా అంటే, నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, మనము దేవుని పోలి జీవించినప్పుడు లోకాన్ని జయిస్తాము, మనము దేవునిలో పరిపూర్ణతను పొందుకుంటాము. అట్టి జీవితము ద్వారా మనం స్వాస్థ్యాన్ని పొందుకుంటాము. అంటే నిత్య జీవితాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన్ని దేవుని మాదిరి మనము జీవించాలి అంటే ఎలా జీవించాలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఈ యొక్క 5వ అధ్యాయము మొదటి నుంచి మరి 16 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 3 విషయాలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి నుంచి 16 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకటి ఏంటి అంటే, ఆ 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. మనము ప్రియమైన పిల్లలము, దేవుని పోలి జీవించే జీవితంలో మనము ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు బోధిస్తూ ఉంది. ప్రేమ కలిగి జీవించాలి. ఈ దినాన్ని యేసు ప్రభువుని గురించి ఇక్కడున్న మన అందరం కూడా ఆయన గురించి ఒక మాట చెప్పండి అంటే, మనము ఒక్కొక్కరము తల ఒక రీతిగా ఆయనతో మనకున్న అనుభవాన్ని బట్టి, ఆయన నన్ను స్వస్థపరిచాడు, లేక నా అవసరతలు తీర్చాడు, నన్ను ఆదుకున్నాడు, నన్ను బలపరిచాడు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మాట ఆయనతో మనకున్న అనుభవాన్ని బట్టి, ఆయనతో మనకున్న సాక్ష్య జీవితాన్ని బట్టి ఒక మాట ఆయన గురించి చెప్తాం. కానీ లోకం అంతా కూడా ఆయన గురించి చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభుని గురించి లోకం చెప్పే మాట, ఆయన ప్రేమ పూర్ణుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభువు ప్రేమ పూర్ణుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమ ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏ రీతిగా ప్రేమ కలిగి జీవించాడో మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి. యోహాను రాసిన శుభవార్తలో ఆ 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆ చివరి జీవితంలో చివరి గడియలకు ముందు, కొన్ని గంటలకు ముందు యేసు ప్రభు ఆ మేడగది సహవాసంలో శిష్యుల యొక్క ఆ యొక్క ప్రభుబల సహవాసం జరిగిస్తూ చివరిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలెను. అది కొత్త ఆజ్ఞ అని అక్కడ ప్రభు చెప్తూ ఉంటారు. మనం ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన ప్రేమాపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు, సర్వమానవాళిని ప్రేమించాడు. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న ఆ లేఖన భాగంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు మనల్ని ఎలాగ ప్రేమించాడు అంటే, పరిమళించు ప్రేమతో మనల్ని ప్రేమించాడు. పరిమళించు ప్రేమ అంటే, మనము చాలా పాపం వలన చాలా హేయమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆ పాపం అనేది మన జీవితంలో చాలా దుర్గంధం లాంటిది. చాలా చెడిపోయినటువంటిది ఏదైనా రోడ్డు పక్కన ఉంటే అలాంటి చెడ్డ వాసన కలుగుతూ ఉంటుందో, మన జీవితాలు ఒకప్పుడు అలాంటి పరిస్థితే. అలాంటి మన జీవితాన్ని ఈ దినాన్ని పరిమళింపచేశాడు ఆయన, పరిమళింపజేశాడు. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభునందు రక్షణ పొందుకున్నటువంటి మన జీవితాలు ఒక పరిమళింపబడినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయి.
ఈ దినాన్ని మనం కూడా ఒకరిని ఒకరము పరిమళించు ప్రేమతో ప్రేమించుకోవాలి అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఈనాడు కుటుంబ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు, పిల్లలు ఉంటారు. భార్య భర్తను బట్టి, భర్త భార్యను బట్టి ఆ మాటలు చెప్పుకోవాలి. నా భర్తను బట్టి నా యొక్క జీవితం ఇలా ఉంది. లేకపోతే నా భార్యను బట్టి నేనైనా, నా కుటుంబమైనా ఈ రోజున ఇలా ఉన్నాము అని చెప్పగలిగిన రీతిని మన ప్రేమలు ఉండాలి. ఈ దినాన్ని పిల్లలు కూడా తల్లిదండ్రులను బట్టి, మా నాన్నగారిని బట్టి, మా తల్లిని బట్టి మేము ఈ రోజున ఎలాగ ఉన్నాము, ఈ స్థితిలోనికి వచ్చాము అని చెప్పుకునే రీతిన మన మధ్య ఆ ప్రేమలు ఉండాలి. కానీ ఈ దినాన్ని కుటుంబాల్లో ఆ పరిమళించు ప్రేమ లేదు. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, లేకపోతే తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆ మాట చెప్పుకోలేకపోతున్నారు. మన యొక్క జీవితాలు ఒకరిని బట్టి ఒకరికి ప్రభావితం కాబడాలి. పరిమళించేటువంటి ప్రేమలుగా మన యొక్క ప్రేమలు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండోది, ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాము, మన కొరకు అనే మాట అక్కడ చూస్తూ ఉంటాం. అంటే మన సంక్షేమాన్ని కోరిన ప్రేమ ఆయన. మనల్ని ప్రేమించిన ప్రేమలో ఆయన మన సంక్షేమాన్ని కోరుకున్నాడు. అంటే మన యొక్క ప్రతి అవసరతలు తీర్చిన రీతిని ఆయన మనలను ప్రేమించాడు. ఈ దినాన్ని మనం కూడా ఒకరి కోసం ఒకరు, ఒకరి క్షేమాన్ని కోరి ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఎవరికి వారు జీవించకూడదు. కుటుంబ వ్యవస్థలో భార్య తన కోసం తాను బ్రతుకుతుంది, పిల్లలు తన కోసం వారు బ్రతుకుతారు, భర్త తన కోసం తాను బ్రతికేటువంటి పరిస్థితిగా ఉండకూడదు. ఈ దినాన్ని భర్త కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు అంటే ఎవరి కోసం? ఇంటిల్లపాది కోసం, ఇంటి యొక్క సంక్షేమం, ఇంటిలో ఉన్న అందరి యొక్క సంక్షేమం కోరి అవసరతలు తీర్చేలాగా ఆ ప్రేమ ఉండాలి. భార్య కూడా ఉదయం లేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, అన్నీ చక్కబెడుతుంటుంది. అంటే అందరి యొక్క అవసరతలు తీర్చే రీతిన ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది. ఈ దినాన్ని కుటుంబాలలో ఒకరి సంక్షేమం కోసం ఒకరు, ఒకరి జీవితాలని ఒకరు పరిమళించేలాగా మన ప్రేమలు ఉండాలి. ఇక అక్కడ మరొక మాట వాడతాడు, శ్రమ పడినటువంటి పని, బలిగాను అర్పణముగాను అయినా శ్రమపడెను అనే మాట అంటాడు. అంటే ఒక బలి పశువు ఎలాగైతే ఆ యొక్క బలిపీఠం మీద వధించినప్పుడు ఆ యొక్క పరిస్థితి ఉంటుందో, ఆ రీతిగా ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు ఆయన బలిగాను అర్పణముగాను, అంటే శ్రమ పడినటువంటి ప్రేమ. ఈ దినాన్ని మనం చూస్తూ ఉంటాము. కుటుంబాలలో భర్త ఉదయాన్నే పోతాడు పని కోసం, పగలంతా కష్టపడతాడు, సాయంకాలము ఎవరి కోసం శ్రమ పడుతున్నాడు అతను? ఇంట్లో అందరి కోసం, భార్య కోసం, పిల్లల కోసం. భార్య తెల్లారే లేస్తుంది, ఇంటిలో పనులన్నీ చక్కబెడుతూ ఉంటుంది, వంట వండుతుంది, అంట్లు తోముతూ ఉంటుంది, బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఆమె ఏమైనా మన ఇంట్లో పని మనిషా, లేకపోతే ఏమైనా వాషింగ్ మిషన్ ఆమె ఏమైనా? ఇంటిలో అందరి కోసం శ్రమ పడినటువంటి పరిస్థితి. భర్త కూడా శ్రమపడి కష్టపడి తన రక్తాన్ని చెమటగా కార్చి, ఎందుకు వరకు అంటే కుటుంబంలో అందరి కొరకు శ్రమ పడినటువంటి ప్రేమ. యేసు ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు అలా ప్రేమించాడు. పరిమళించే ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మన సంక్షేమాన్ని కోరిన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, సిలువలో శ్రమపడి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ప్రేమించాడు. ఈ దినాన్ని కుటుంబాల్లో మనం అలాంటి ప్రేమలు కలిగి జీవించాలి. అలాంటి ప్రేమ కలిగి ప్రభు జీవించాడు. ఈ దినాన్ని మనం కూడా అలాంటి ప్రేమ కలిగి మన కుటుంబాల్లో జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ దినాన్ని మన ప్రేమలు మన కుటుంబాల్లో ఎలా ఉంటున్నాయో ఒకసారి ఆలోచించేయండి. మనం అలాగా ఒకరి కోసం ఒకరు పరిమళించేటువంటి ప్రేమలు కలిగి మనం ఉంటున్నామా? మనము ఒకరి కొరకు ఒకరు సంక్షేమం కోరినటువంటి ప్రేమలు కలిగి మనం బ్రతుకుతున్నామా? ఈ దినాన్ని మనము ఒకరి కోసం ఒకరు శ్రమ పడినటువంటి పరిస్థితుల్లో మన ప్రేమలు ఉంటున్నాయా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ప్రభువు మనల్ని ప్రేమించినప్పుడు ఆయన నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమైనా స్వార్థం ఉందా? నేను ఇలా ప్రేమిస్తే వాడు ఏమైనా తిరిగి మళ్ళీ నాకు ఇస్తారు అనేటువంటి ఆ స్వార్థంతో ఆయన ఏమైనా ప్రేమించాడా? నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఆయన మనం ప్రేమించాడు. పక్షపాతం లేకుండా ప్రేమించాడు. అందరినీ ఒకరినొకలాగా కాకుండా అందరినీ కూడా మరి ఏక మనసుతో ఆయన ప్రేమించినటువంటి ప్రేమ. అంటే పక్షపాతం లేనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ అంతము వరకు, చివరి వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. తను తాను రిక్తునిగా చేసుకొని తను సమస్తాన్ని మన కొరకు ఇచ్చినటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఎలాంటి ప్రేమలు మనం చూస్తున్నామో ఈ దినాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో అలాంటి ప్రేమ కలిగి మీరు జీవించండి, ప్రేమ కలిగి మీరు జీవించండి అని దేవుని వాక్యం ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉంది. ఈ దినాన్ని ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు కూడా
ప్రేమ అనే మాటను మనం వాడుతూ ఉంటాము. కానీ ఆ ప్రేమ అనేది ఎలాగా మన జీవితంలో మనము వ్యక్తపరచగలుగుతాము అనేది కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ దినాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం ప్రేమించుకోవాలి, ప్రేమ అని చెప్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, మొదటి పత్రిక తీయొద్దు, 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క గుణగణాలు, లక్షణాలను గురించి మనం చూస్తూ ఉంటాం అక్కడ. ప్రేమ మరి ఆ యొక్క పరిస్థితుల గురించి ఓర్చుకొనును, తాలుకొనును, మరి ఇలాంటి మాటలన్నీ అక్కడ చూస్తూ ఉంటాం. కానీ ఈ దినాన్ని ప్రేమ యొక్క మరి ఆ సాదృశ్యాలు, ప్రేమకు సాదృశ్యమైన 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఈ దినాన్ని మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలని చెప్తున్నప్పుడు, ఈ దినాన్ని 3 మాటలు ప్రాముఖ్యంగా నేను చెప్తున్నాను. ప్రేమ అంటే క్షమించుకోవటమే. మనం క్షమించుకోవటం ద్వారానే మనం ఒకరినొకరము ప్రేమించుకోగలం. క్షమించుటయే ప్రేమ. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను మిమ్మల్ని క్షమించినట్టుగానే మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి. యేసు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. అంటే అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. రాత్రి ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన్ని బంధించారు. ఆయనను మరి అక్కడికి ఇక్కడికి తిప్పారు. చివరికి సిలువుకు తీసుకొచ్చారు. ఆ యొక్క ప్రయాణం అంతట్లో కూడా ఆయనను ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టారు, కాలుతో తన్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, రకరకాల మాటలు మాట్లాడి ఆయన బాధ పెట్టారు. చివరికి సిలువలో ఆయన ఎదుట నిలబడ్డారు. ఆయనను హేళన చేస్తున్నారు, దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు ఏమంటున్నారంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగుక మాట్లాడుతున్నారు, వారిని క్షమించండి. అంటే వారి పట్ల ప్రేమను చూపిస్తున్నారు ఆయన. ప్రేమ. ఈ దినాన్ని మనము ప్రేమ కలిగి బ్రతకటంలో ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈ దినాన్ని మనము క్షమించుకోవటం అనేది మన యొక్క కుటుంబ జీవితాల్లో కనిపించటం లేదు. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు. క్షమించుకోవటం అనేది లేదు. క్షమించటం అంటే ఏంటి? క్షమించడం అంటే ఏంటి? యేసు ప్రభు మనల్ని క్షమించారు అంటాం మనం. క్షమించడం అంటే ఆయన ఏం చేశారు? మన యొక్క అపరాధాలు, మన దోషాలు, మన అతిక్రమ క్రియలన్నిటినీ కూడా ఆయన క్షమించారు. క్షమించి వాటన్నిటిని ఏం చేశారంటే తన వెనక వేసేసుకున్నారు. ఇంకా ఎన్నటన్నిటికీ కూడా అవి కనబడకుండా, తన ఎదుట కనబడకుండా వాటన్నిటినీ తన వెనక వేసేసుకున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే క్షమించేను అని చెప్తాం, కానీ పదే పదే అప్పుడు అలా జరిగావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు, అప్పుడు అలా మాట్లాడావు, ఈ మాటలతోనే మనం ఒక్కొక్కరిని గాయపరుచుకుంటూ ఉంటాం. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరిని గాయపరుచుకుంటూ ఉంటాం. అది నిజమైన ప్రేమ? అది కాదు. ఇది ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన్ని మనము ప్రేమ కలిగి జీవించటంలో క్షమించుట అనేది మన జీవితంలో ఉండాలి. క్షమించాలి. కొన్నిసార్లు క్షమాపణ కూడా కోరుకోవాలి. ఎవరికైనా మనం ఏదైనా కష్టం కలిగిస్తే, మనసు నొప్పిస్తే, కొన్ని సందర్భాల్లో మనం కోపంగా మాట్లాడితే తర్వాత మన అంతరాత్మ మనకు బోధిస్తూ ఉంటుంది, నేను కోపంగా మాట్లాడాను, లేక వారికి వ్యతిరేకంగా నేను కొన్ని ఆలోచనలు చేశాను, ఇది మంచిది కాదు అని మన అంతరాత్మ మనకు బోధించినప్పుడు, వారి పెద్దవారా చిన్నవారా ఎవరైనా సరే వెళ్ళి, నీకు నేను మనసు నొప్పించాను, నీకు వ్యతిరేకంగా మాట్లాడాను, నన్ను క్షమించు అని క్షమాపణ కూడా మనము కోరుకోవాలి. ప్రేమ అంటే అది. మనం క్షమించేవారుగా ఉండాలి, క్షమాపణ కోరుకునే వారిగా ఉంటప్పుడే మనము నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారంగా మనం జీవించగలుగుతూ ఉంటాం. రెండోది ఏంటంటే, ప్రేమ అనేది ఆదరించేదిగా ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు మన జీవితాల్లో ఆదరణ అనేది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, లూకా సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు నాయూను అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఆ నాయూను అనేటువంటి గ్రామంలో ఒక మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి ఉంది. తన కుమారుడు, యవనస్తుడైనటువంటి తన కుమారుడు చనిపోయాడు. చనిపోయినటువంటి తన కుమారుడిని ఆ ఊరి వెలపటికి, గవిని వెలపటికి, ఆ భూస్థాపన కొరకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అదే సమయంలో ఆయన ఆ యొక్క గవిని దగ్గరికి వచ్చారు, నాయను గ్రామంలోనికి అడుగుపెట్టడానికి. అక్కడ పాడి మీద వెళ్ళిపోతున్నప్పుడు దుఃఖపడుతున్నటువంటి ఆ తల్లిని చూశారు. ఆ తల్లి, ఆ కొడుకు పుట్టిన కొద్ది దినాల్లో అవ్వచ్చు, కడుపును ఉన్నప్పుడే తన భర్త చనిపోయి ఉండొచ్చు. కానీ ఆ బిడ్డను బాల్యం నుండి ఎంతో రాత్రనక పగలనక కష్టపడి, శ్రమపడి, తిని తినక వాడిని పెంచి పెద్దవాడిని చేసింది. యవనస్తుడిగా ఉంటున్నాడు. ఒక దినాన్ని నేను వృద్ధురాలు అయిపోయినప్పుడు
నేనే పని చేసుకోలేనప్పుడు ఈ కొడుకు నన్ను పోషిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నా అవసరతలు తీరుస్తాడని ఆ తల్లి ఆ బిడ్డ మీద ఎంతో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ తల్లి చాలా దుఃఖంలో ఉంది, ఏడుస్తుంది, చాలా కుమిలిపోతూ ఉంది. ఇక ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూస్తారు ఈ వృద్ధాప్యంలో అని తన మనసులో చాలా పరితాపం చెందుతుంది, వేదన చెందుతుంది. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది పురుషులు ఉన్నారు. ఆ పాడిని మోసుకుని వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు ప్రత్యేకంగా ఆమెను చూచి 13వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు 7వ వచనం, ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోచున్నవారు నిలిచిరి. ఇక్కడ ఏడవవద్దు అనే మాట, ఏడవవద్దు అనే మాట అది పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ఆదరణతో కూడిన మాట, అది ఆదరణతో కూడిన మాట. ఇక్కడ ఆమెను చూచారు, కనికరపడ్డారు, ఆమె మీద ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమలో ప్రభు అంటున్నారు, ఏడవవద్దు. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ కుమారుడు చనిపోయాడు కదా, ఇక నాకు దిక్కెవరు, నన్ను ఎవరు పోషిస్తారు, నా వృద్ధాప్యంలో నాకు ఆశ్రయ ఎవరు అని కదా నువ్వు బాధపడుతున్నావు. ఏడవవద్దు అంటే, అమ్మ నేనున్నాను, నేను నీకు కుమారుణ్ణి, నీ వృద్ధాప్యపు దినాల్లో నీ యొక్క అవసరతలు తీర్చేవాడిని, నిన్ను ఆదుకునేవాడిని, నీ యొక్క దినాలన్నిట నీ భారాన్ని నేను భరిస్తాను, వహిస్తానని ఆ మాట ద్వారా ప్రభువు ఆదరణ కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఈ దినాన్ని మనము ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ ఒకరిని ఒకరము ఆదరించుకోవటం లేదు. మనం ఎంతోమంది కష్టంలో ఉంటారు, ఆపదలో ఉంటారు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ దినాన్ని మనము వారిని ఆదరించాలి. ఆదరించడం అంటే వారు ఉన్న పరిస్థితుల్లో వారి యొక్క అవసరతలు మనం తీర్చాలి. అది ఆదరించడం అంటే వారికి సహాయం చేయాలి. నేనున్నాను అనేటువంటి ఒక భరోసా మనం ఇవ్వాలి. అది ఆదరణ. మనం ప్రేమిస్తున్నాము అని మాటలు చెప్తే కాదు, కానీ ఆ మాటలో మనము క్రియారూపంగా వారిని ఆదరించాలి. మొదట ప్రేమించటం అంటే క్షమించాలి, ప్రేమించటం అంటే ఆదరించుకోవాలి. మూడోది, ప్రేమకు మరొక సాదృశ్యం ఏంటంటే మనము ఒకరికి ఒకరము సేవలు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నేను ప్రభువునై ఉండి, చూడండి అక్కడ మాటలు మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13-14 వచనాలు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగునా చేసి తిని. అంటే సేవ చేయాలి. నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నేను ఎవరికో చేయడం ఏంటనేది కాకుండా ఆయన ప్రభువై ఉండి కూడా, ఆయన బోధకుడై ఉండి కూడా తన శిష్యుల యొక్క పాదాలు, ఎవరి శిష్యులు అంతా కూడా కొద్ది గంటల్లోనే ఆయనను ఒంటరిగా విడిచిపెట్టి తలోదారి పారిపోయేటువంటి వారు. అందులో ఒకడు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకేటువంటి పరిస్థితి. అందులో ఒకడు ముద్దు పెట్టి ప్రభువును ఆ రోమా సైనికులకు అప్పగించేటువంటి పరిస్థితి. అలాంటి వారి యొక్క పాదాలు కడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్ని ప్రేమ అంటే మనము ఒకరికి ఒకరము సేవ చేసుకునే వారిగా ఉండాలి. ప్రేమ అంటే ఒకరికొకరు సేవ చేసుకునే వారిగా ఉండాలి. ఈ దినాన్ని ఒకసారి ఆలోచించేయండి. మన కుటుంబ జీవితాల్లో, మన ప్రేమలలో ఈ దినాన్ని మనము క్షమించుకోగలుగుతున్నామా? భార్యాభర్తల మధ్య క్షమించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తున్నారా? బిడ్డలు, మన కని పెంచిన బిడ్డలు తెలిసి తెలియక అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వారిని మనము శిక్షించకూడదు, వారి మీద కఠినమైన మాటలు మనం మాట్లాడకూడదు. క్షమించాలి. మనం క్షమించకపోతే మన పిల్లల్ని ఎవరు క్షమిస్తారు? మనం క్షమించాలి. ఈ దినాన్ని ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితులు ఉన్నాయా? భర్త కష్టంగా ఉంటే, లేకపోతే భార్య బలహీనురాలుగా ఉంటే ఆదరణ అనేది మన ప్రేమ ద్వారా ఆదరింపబడడం అనేది ఏమైనా ఉందా?
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన్ని భార్యాభర్తల మధ్య ఆదరణ లేదు, క్షమించుకునే పరిస్థితులు లేవు. ఈ దినాన్ని ఒకరికొకరు సేవ చేసుకునే పరిస్థితులు ఉండటం లేదు. ప్రభువు మనలను ప్రేమించినట్టుగానే మనం కూడా ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఆయన మాదిరి మనం ఈ లోకంలో జీవించాలి. ఆ ప్రేమ కలిగిన జీవితాలు మనలో ఉంటేనే లోకాన్ని జయించగలుగుతూ ఉంటాము. మనము ఒక పరిపూర్ణతలోనికి, ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి రాగలుగుతూ ఉంటాము. ఒక దినాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. ఈ దినాన్ని ప్రేమ లేకుండా మనం బ్రతికితే మనం లోకాన్ని జయించలేము. ప్రేమ ద్వారానే లోకాన్ని జయించగలం. ఈ దినాన్ని ప్రేమ ద్వారానే మన జీవితాలు ఒక పరిపూర్ణతలోనికి రాగలుగుతూ ఉంటాయి. అట్టి జీవితం ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము, తన బిడ్డల కొరకు తను సిద్ధపరిచి ఉంచిన స్వాస్థ్యాన్ని మనము వారసులుగా పొందుకోగలుగుతూ ఉంటాం. రెండోదిగా యేసుప్రభు అక్కడ క్రీస్తు మాదిరి మనం జీవించే జీవితంలో అక్కడ 10వ వచనాన్ని మనం చదువుతూ ఉంటాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నలుచుకొనుడి. అంటే ఇక్కడ వెలుగు సంబంధుల వలె మీరు జీవించండి, వెలుగు సంబంధుల వలె మీరు జీవించండి అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, వెలుగు అనేది పరిశుద్ధతకు గుర్తు, చీకటి పాపానికి గుర్తు, అది మరణానికి గుర్తు. అది ఈ దినాన్ని వెలుగు సంబంధుల వలె మీరు జీవించండి, వెలుగు సంబంధుల వలె మీరు జీవించండి అంటే మనము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏ రీతిన పరిశుద్ధంగా జీవించారో, ఆయనకు ప్రియమైన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా మనం జీవించాలి. మనం వెలుగు సంబంధమే కానీ చీకటి సంబంధము కాదు, చీకటికి చెందిన వారము కాదు. అక్కడ 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే చూడండి, మనము మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం చీకటి, అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో పాపంతో మనం ఉన్నాము. కానీ ఈ దినాన్ని మనము ప్రభువునందు మనం ఇప్పుడైతే మనము వెలుగుగా ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే మనం ఈ దినాన్ని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. యేసుప్రభు అంటారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14-16 వచనంలో మనం చూస్తున్నప్పుడు మనము వెలుగుకు సంబంధమే కానీ చీకటి సంబంధము కాదు. మనము పరిశుద్ధంగా జీవించాలి, ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు లోకాన్ని జయించగలుగుతాం. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే మన జీవితాలు ఒక పరిపూర్ణతలోనికి రాగలుగుతూ ఉంటాయి. మనం అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లోకాన్ని మనం జయించలేము, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం జయించలేము. మనము ప్రభువులో ఒక పరిపూర్ణతలోనికి మనకి ఆత్మీయ జీవితాలు రాలేవు. కాబట్టి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ దినాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాలను ఒకసారి ఆలోచన చేయండి. మన యొక్క జీవితాలు ఎంతవరకు పరిశుద్ధంగా ఉంటున్నాయి? మనలో ఎప్పుడైతే యేసు అనే వెలుగు వచ్చిందో మనలో ఉన్నటువంటి చీకటి అంతా బయటికి పోయింది. ఈ దినాన్ని ఇక్కడ ఉన్న లైట్లన్నీ మనం ఆర్పేసామనుకోండి, ఒకసారి ఇదంతా ఏమవుతుంది, తలుపులన్నీ వేస్తే చీకటి అయిపోద్ది ఇదంతా కూడా. కానీ ఒకసారి లైట్ వేసిన వెంటనే ఇక్కడ ఉన్న చీకటి అంతా కూడా ఏమవుతుందంటే పారద్రోలబడుతూ ఉంటుంది. ఒకప్పుడు మనం అలాగే చీకటిగా ఉన్నాము, యేసు అనే వెలుగు మన జీవితంలోనికి వచ్చింది. మన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపం అనే చీకటి అంతా కూడా బయటికి పారద్రోలబడింది. ఇప్పుడు మనము వెలిగించబడ్డాము, అంటే పరిశుద్ధపరచబడ్డాము. మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మనం రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకోకముందు మన జీవితాలు ఏంటి, రక్షణ పొందుకున్న తర్వాత మన జీవితాలు ఏంటి, మన ప్రాచీన స్వభావం ఎలా ఉంది, నవీనమైన స్వభావం ఎలా ఉంది. ఒకప్పుడైతే మనం అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించాం, కానీ ఇప్పుడైతే
పరిశుద్ధమైన స్థితిలో మనము జీవించాలి. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసేటువంటి పనులు క్రియలు ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ లేఖన భాగంలో చాలా విషయాలు పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. 3వ వచనం నుంచి, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరు నన్ను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అంటే మనము పరిశుద్ధమైనటువంటి జీవితంలో మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతామో అంత లోకాన్ని జయించగలుగుతూ ఉంటాం. మనం ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతామో అంతగా ప్రభువులో ఒక మంచి పరిపూర్ణతలోనికి మనం రాగలుగుతూ ఉంటాం. లోకాన్ని జయించిన వారే, ప్రభువులో ఒక పరిపూర్ణతను పొందుకున్న వారే స్వాస్థ్యానికి వారసులుగా ఉండగలుగుతూ ఉంటారు. అందుకనే మనము క్రీస్తు మాదిరి ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఈ 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ లోకంలో తల్లి తండ్రితో కలిసి సామాన్యమైన జీవితాన్ని జీవించారు. 3.5 సంవత్సరాలే ఆయన ఏ పని నిమిత్తం అయితే వచ్చారో ఆ పనిని, ఆ పరిచర్యను, దేవుని సువార్తను ప్రకటించుచు, ఆ దైవరాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ 3.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల జీవితంలో ఎక్కడైనా ఆయనను ఏలుబెట్టి చూపించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎంత పరిశుద్ధంగా ఆయన తన జీవితాన్ని భూమి మీద జీవించారో, ఆయనకు ప్రియమైన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ దినాన్ని పరిశుద్ధత అనేది మన జీవితంలో ఎలా జరుగుతుంది అంటే, మొట్టమొదట దేవుని యొక్క వాక్యము, ఆయన మాటల ద్వారానే మనము పవిత్రులుగా ఉండగలుగుతూ ఉంటాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఆ 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒకసారి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు మనతో చెప్పే ప్రతి మాటను బట్టి మనము పవిత్రులము అవుతూ ఉంటాము. దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది అంటాడు. అద్దము ఎదుట మనం నిలబడినప్పుడు అద్దము ఏ రీతిగా మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ మనకు బహిర్గతం చేస్తూ ఉంటుందో, దేవుని యొక్క వాక్యం కూడా ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలన్నిటినీ కూడా చూపిస్తూ ఉంటుంది. మనం పైకి బాగానే ఉంటాం, పైకి చూడటానికి నలుగురిలోని కూడా ప్రజ్ఞాన్ కుమార్ గారు బాహ్యంగా మీరు చూస్తారు, ఆయన చాలా మంచివాడు, లేకపోతే ఆయన చాలా అందగాడు అని మీకు అనిపించవచ్చు. కానీ నా మనసు ఏంటో, నా లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటో, నా బుద్ధి ఏంటో, నా క్రియలేంటో ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన వాటిని బహిర్గతం చేస్తూ ఉంటాడు. నువ్వు పైకి మంచిగా ఉన్నావు, కానీ నీ లోపల చాలా మోసపూరితమైన పరిస్థితి ఉంది. నీవు చాలా అబద్ధాలు ఆడుతే బట్టి పరిస్థితిలో బ్రతుకుతున్నావు. ఆ వాక్యాన్ని ఆయన మనకు బోధిస్తున్నప్పుడు తేటగా మన కోసమే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మన విషయాలే మాట్లాడుతూ ఉంటుంటాడు. చెబుతూ ఉన్నప్పుడు ఆ అద్దం ముందు, ఆ వాక్యమైన అద్దం ముందు నిలబడినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ లోపాలు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అద్దం ముందు ఏదైనా మన బుగ్గ మీద ఏదైనా నల్లటి మచ్చ ఉంటే వెంటనే దాన్ని తుడిచేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. అలానే వాక్యం ఎదుట మన జీవితాన్ని సరి చేసుకుంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకుంటూ ఉండాలి. మనం అలా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండోది ఏంటంటే, మనం పశ్చాత్తాపడాలి. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతూ ఉంటాడో ఆ మాట ఎదుట, నిజమే ప్రభువా, నేను చాలా మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నేను పైకి మంచివాడిగా కనపడుతున్నాను, కానీ నా స్వభావం మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచన విధానం మంచిది కాదు, నేను వినే మాటలు మంచివి కాదు, నేను చూసే పరిస్థితులు మంచివి కాదు, నా నాలుకతో నేను మాట్లాడే మాటలు మంచివి కాదు అని మనం పశ్చాత్తాపడాలి. మనం పశ్చాత్తాపడి మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలన్నింటినీ క్షమించి మనలను పవిత్రునిగా చేస్తూ ఉంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆ 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు చూడండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను. దేవుని వాక్యం ద్వారా
మనము పవిత్రపరచబడుతూ ఉంటాం. మనము మన పాపాలను ఒప్పుకోవటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా మనము దేవుడు క్షమిస్తాడు, మనల్ని పవిత్రులుగా ఉంటూ ఉంటాడు. మూడోది ఏంటంటే మనము ప్రతినిత్యము ఎల్లప్పుడూ కూడా మనము ఆయన యొక్క అమూల్యమైన రక్త ప్రోక్షణలో పవిత్రపరచబడుతూ ఉండాలి. ప్రభువా, నా అనుదిన జీవితంలో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను రక్షణ పొందుకున్నాను, నా పాపాలన్నింటినీ దేవుడు క్షమించేశాడు, నేను పవిత్రుడిని చేయబడ్డాను అనుకుంటున్నాం. మంచిది. దేవుడు మన పాపాలన్నిటి నుండి మనకు విమోచన కలుగు చేశాడు, మనల్ని పవిత్రపరిచాడు. ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి. కాపాడుకోవటానికి ఈ లోకం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనం చూసే పరిస్థితులు మంచివి కాదు, మనం వినే మాటలు మంచివి కాదు. ఈ దినాన్ని చాలా భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువా, నీ అమూల్యమైన రక్తము నా మీద ప్రోక్షించండి, నన్ను పవిత్రునిగా చేయండి. ప్రతినిత్యము కూడా ఆయన అమూల్యమైన రక్త ప్రోక్షణ మన మీద జరుగుతూ ఉండాలి. ఆయన సిలువు కార్యం అనుదినము మన జీవితంలో జరుగుతూ ఉండాలి. మనకు తెలిసి తెలియక మన జీవితంలో కొంత పాపం అనేది జరుగుతూ ఉంటుంది. తెలిసి చెయ్యొచ్చు, తెలియక చెయ్యొచ్చు. కొన్నిసార్లు మనము ఉండకూడని చోట ఉంటాము, అది దేవునికి ఇష్టం కాదు. అది అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, లేక మనం చేసిన పనులు కొన్నిసార్లు మంచి పని చేసామనుకుంటాం మనం, కానీ అది దేవుని దృష్టికి మంచిది కాకపోవచ్చు. వెంటనే ప్రభువా, నన్ను క్షమించు, నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ నా మీద జరిగించు అని మనము దేవుని కోరుకొని మనము పవిత్రపరచబడాలి. ఆ యోహాను రాసిన పత్రికలో చూడండి ఒకసారి, ఆ యొక్క 7వ వచనంలో అంటాడు, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారేందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు ప్రభు యొక్క రక్తమే మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన రక్త ప్రోక్షణ అనునిత్యము మన జీవితంలో జరుగుతూ ఉండాలి. మన పశ్చాత్తాప పడుతూ ఉంటే మనకు పవిత్రత కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎదుట మన జీవితాలను సరిచేసుకోవడం ద్వారా పవిత్రత అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు మాదిరి మనం జీవించాలి. ఆయన ప్రేమపూర్ణుడు, ప్రేమ కలిగి జీవించాడు. మనం కూడా ఆయనకి ప్రియమైన పిల్లలము, ప్రేమ కలిగి జీవించాలి. ఆయన ఈ లోకంలో నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పడం ద్వారా నేను పరిశుద్ధంగా బ్రతికాను. నా ప్రియమైన పిల్లలు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ దినాన్ని మనం ఎంతవరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నామో మనము ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చివరిగా మనము ఆ క్రీస్తు మాదిరి మనం జీవించాలంటే ఆ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాము. 16వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తూ ఉంటాము. 16వ వచనం 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో ఏమంటారంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. అంటే జ్ఞానము కలిగి మీరు జీవించండి, జ్ఞానము కలిగి మీరు జీవించండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి జీవించండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన దేవుని యొక్క జ్ఞానముగా ఈ లోకానికి వచ్చాడు. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం. యేసు ప్రభు ఎవరు? దేవుని యొక్క జ్ఞానమైన ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు చాలా జ్ఞానయుక్తంగా జీవించాడు. ఆయన జ్ఞానము కలిగి, ఏదో అజ్ఞానిగా జీవించలేదు. ఆయన చాలా జ్ఞానం కలిగి జీవించాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. ఆయన పరిచర్యలో, ఆ సువార్తల్లో చాలా వ్యతిరేకతల మధ్య ఆయన జీవించాడు. అనేకమైనటువంటి సమస్యలు తన చుట్టూ ఉండేవి. ఎప్పుడు ఎలాగ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ సద్దూకయ్యులు ఎక్కడ తప్పుపడదామా, ఎలాగ ఆయన శిక్షిందామా, ఎలాగ ఆయనను అంతమొందిందామా అని వారు చాలా కుయుక్తిగా ఆయనను వెంబడిస్తూ ఆయన గురించి దురాలోచన చేస్తూ ఆయనను తప్పుపట్టడానికి, శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా జ్ఞానము కలిగి జీవించాడు. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటే చూడండి, ఆ యొక్క యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 59వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనాన్ని నేను చదువుతున్నాను.
కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయెను. ఇక్కడ ఆయన మీదకు రువ్వటానికి రాళ్ళు సిద్ధం చేశారు. అంటే రాళ్ళతో కొట్టాలి ఆయన్ని. రాళ్ళతో కొట్టాలని. యేసు ప్రభు ఎంత జ్ఞానం అంటే అక్కడ చూడండి దాక్కున్నాడు అంటున్నారు. యేసు ప్రభు దాక్కున్నాడు అక్కడ. దేవాలయంలో దాక్కుని ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. జ్ఞానం కలిగి. ఇంకా చూడండి ఒకసారి ఆ యొక్క మరి 10వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి, కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాడట. అంటే ఎంత జ్ఞానం కలిగి ఆయన జీవించాడో ఒకసారి ఆలోచించండి. తప్పించుకొని ఆయనను పట్టుకోవాలి, ఎలాగైనా సరే ఆయన శిక్షించాలి, బాధ పెట్టాలి, ఆయన చేత ఏదైనా ఒక తప్పు మాట మాట్లాడించి ఆయన మీద నేరారోపణ చేయాలి. కానీ ఆయన తప్పించుకుని పోయేవాడు, దాక్కునేవాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఏంటి? ఆయనకేం చేతగాక, ఆయనకేం తెలియక కాదు, జ్ఞానము కలిగి. వాళ్ళంతా చాలా అజ్ఞానంతో ఉన్నారు. వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞానంతో బ్రతికే వారి దగ్గర, బుద్ధిహీనంగా ప్రవర్తించే వారి దగ్గర మనం చాలా జ్ఞానము కలిగి బ్రతకాలి. దినములు చాలా చెడ్డవి. లోకం అంతా కూడా పాపభూయిష్టమైనటువంటిది. లోకంలో ఎక్కడైనా మంచి అనేది ఉందా? లోకం అంతా పాపమే. ఎక్కడైనా సరే పాపంతోనే ఉంది తప్ప మంచి అనేది లేదు. ఈ లోకం అంతా ఒక మాలిన్యంతో నిండుకొని ఉంది. ఇలాంటి మాలిన్యంతో ఉన్న లోకంలో, పాపభూయిష్టమైనటువంటి లోకంలో, ఈ యొక్క చెడ్డ దినాల్లో మనము ఏది కూడా మన అంటకుండా మనం చాలా జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎలాగైతే జ్ఞానము కలిగి జీవించాడో ఆయనకు ప్రియమైన పిల్లలమైన మనం కూడా జ్ఞానము కలిగి జీవించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, గుడ్డివాడు ఉంటాడు, తన ముందు గొయ్యుందో ఏముందో తెలియదు, వాడి కళ్ళు కనబడవు, కానీ వెళ్ళి ఆ గోతులో పడిపోతాడు. ఈ దినాన్ని మనం కూడా ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఎదురవుతుందో మనకు తెలియదు. కానీ ఈ దినాన్ని మనం జ్ఞానం కలిగి మన ముందున్నటువంటి ఆ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్ళాలి. లేకుంటే ఆ గుడ్డివాడు గోతులో పడినట్టే. జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తామంటే ఆ సమస్యలో దొరికిపోతాం మనం, లేకపోతే ఆ కష్టాల్లోకి దొరికిపోతూ ఉంటాం మనం. ఒక మోసపూరితమైనటువంటి పరిస్థితులను మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం. కాబట్టి జ్ఞానము కలిగి, దేవుని పిల్లలు జ్ఞానము కలిగి జీవించాలని దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఎలాగైతే జ్ఞానం కలిగి లోకంలో జీవించారు, ఆయన పిల్లలమైన మనం కూడా జ్ఞానము కలిగి జీవిస్తేనే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం జయించగలుగుతూ ఉంటాం. మనము ఆయనలో ఒక పరిపూర్ణతను మనం పొందుకోగలుగుతూ ఉంటాం. తద్వారా ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచిన స్వాస్థ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. ఈ దినాన్ని ఆ జ్ఞానం అనేది మన జీవితంలో ఎలా పొందుకోగలుగుతాము అంటే మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏమంటే, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మీకు జ్ఞానం కొదువుగా ఉంటే మన ప్రార్థన జీవితం ద్వారా దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రార్థన చేయండి, ప్రభా నాకు జ్ఞానం కావాలి, నా ముందున్న ఈ పరిస్థితులు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అధిగమించి నేను జీవించాలి అంటే నీ జ్ఞానము, ఈ లోక జ్ఞానం అంతా వెర్రితనం అంటాడు. ఈ లోక జ్ఞానంతో మనం బ్రతికితే మన జీవితాలు క్షేమదాయకంగా ఉండవు. దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని దేవుడిస్తాడు. అడగండి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయండి అనగండి, దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి మనం జీవిస్తే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ దినాన్ని మన జీవితంలో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు అన్నట్టు బ్రతుకుతున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము దేవుడు సృష్టించిన ఈ సృష్టానికి భయపడతాం. దేవుడు అగ్గి ఇచ్చాడు, ఆ అగ్గికి భయపడతాం మనం. దేవుడు గాలి ఇచ్చాడు, ఆ గాలికి భయపడతాం మనం. దేవుడు నీరు ఇచ్చాడు, నీటికి భయపడతాం మనం. ఒక దినాన్ని ఊరు కాలిపోతుందంటే మన మీదకి వచ్చేద్దేమో అని అటు ఇటు పారిపోతాం మనం, దానికి భయపడతాం మనం. కానీ ఆ నీటు వరదలు వచ్చేస్తున్నాయంటే భయపడిపోతాం మనం. గాలి వేస్తుందంటే ఏ చెట్టు పడిపోద్దని భయపడిపోతాం. ఇదంతా దేవుడు సృష్టించాడు. ఆ సృష్టికర్త అయిన దేవునికి మనం భయపడడం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మనకు అతీతంగా ఉండేవాడు కాదు. దేవుడు మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనం మాట్లాడే మాట వింటాడు, మనం చేసే పనులు చూస్తాడు,
మన క్రియలు, మన నడవడిక, మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ నిలబడ్డాం చూస్తాడు, వింటాడు అనే ఆ భయము మనము కలిగి బ్రతకాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, నేను వారి మధ్యకు దిగి వచ్చాను, వారి మూలుగులు నేను విన్నాను, నేను చూశాను అంటాడు. నేను చూశాను, విన్నాను అంటాడు. మన దేవుడు వింటాడు, మన దేవుడు చూస్తాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, కట్టిన వెనకాల దాచేసాం, ఆ కట్టిన వెనకాల ఎలా పెట్టాం కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు, ఆయన ఏం చూడడం కనబడ్డా అనుకుంటున్నాం మనం. మనం ఎందుకంటే అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం కదా, ఆ కట్టిన వెనకాల పెడతాం, అక్కడ ఏదో భక్తి చేస్తాం, మూసేస్తాం, ఇలాగా మన ఇష్టం ఉన్నట్టు చేసేస్తాం. మన దేవుడు అలాంటి వాడు కాదు, కట్టిన వెనకాల దాక్కునే దేవుడు కాదు. మన మధ్యలో ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో వింటాడు, నువ్వేం చేస్తావో చూస్తున్నాడు. కాబట్టి దేవునికి భయపడండి, మనుషులు కాదు. భక్తి కలిగి జీవించండి. దేవునిందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా నువ్వు లోకాన్ని జయించి దేవునిలో ఒక పరిపూర్ణతలోనికి నువ్వు రాగలుగుతూ ఉంటావు. ఆ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు, మీ హృదయాలలో వాక్యమును సమృద్ధిగా నివసింపనీయండి. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవుని యొక్క జ్ఞానము. ఆ వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనీయండి. మన హృదయాల్లో మొత్తం చాలా చెదారం అంతా ఉంటుంది, కానీ వాక్యం మాత్రం ఉండదు. ఇలా వింటాం, ఇలా విడిచిపెట్టేస్తాం. మనం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే, అంటే వాక్యం అంటే యేసుప్రభువే. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడే ఉండును. ఆయన నీలో ఉంటే, ఆయన ఎవరు? దేవుని యొక్క జ్ఞానం. ఆయన క్రీస్తు దేవుని యొక్క జ్ఞానము. ఆ జ్ఞానం ఇక్కడ నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో ఎంతో దేవునికరం, ఆశీర్వాదకరం. చివరికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం అంటాడు, దేవుని దృష్టికి మంచివారిగా ఉన్నప్పుడు ఆయన మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. దేవుని దృష్టికి మనము మంచివారిగా ఉండాలి. మనుషుల దృష్టిలో మంచివారిగా బ్రతికితే జ్ఞానము రాదు. దేవుని దృష్టికి మనం మంచివారిగా ఉండాలి. దేవుని దృష్టికి మంచివారిగా ఎప్పుడు ఉంటాం మనం? దేవుని దృష్టికి ఎప్పుడు మనం ఇష్టలుగా ఉంటాము? విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. మన విశ్వాస జీవితం ద్వారానే మనము దేవునికి దృష్టిలో మంచివారంగా ఉండగలుగుతూ ఉంటాం. ఈ దినాన్ని మన విశ్వాస జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుని దృష్టికి మన విశ్వాస జీవితాలు మంచిగా ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్ని మనము దేవునికి ప్రియమైన పిల్లలము. దేవుని మాదిరి మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన ప్రేమ కలిగి జీవించాడు. ఆయన లోకానికి వెలుగుగా, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన జ్ఞానము కలిగి జీవించాడు. ఈ దినాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రేమలు కలిగి జీవిస్తున్నామా? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఈ దినాన్ని జ్ఞానము కలిగి మనం బ్రతుకుతున్నామా? అజ్ఞానుల వలె మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ దినాన్ని క్రీస్తు మాదిరి మనం జీవించగలిగితే మనము లోకాన్ని జయించగలుగుతాము. మన పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉంటాము. ఆయన సిద్ధపరిచి ఉంచినటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం.